హాయ్ గైస్, వెల్కమ్ టు ది న్యూ టాక్స్. సో ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే చిక్మగళూరులో ఉన్నాము. సో దిస్ ఈస్ డే 2. యుద్ధం చేసి 4:30కి లేసి రెడీ అయిపోయాం గైస్. మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని చెప్పి, అయినా కానీ 5:30కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. మార్నింగ్ వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ గైస్. మంచిగా సాంగ్స్ పెట్టుకొని వీ కేమ్ టు ములియంగిరి పీక్. అసలు ఆ పీక్ పేరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను లేదో కూడా తెలియట్లేదు. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను, మీరు వెళ్ళి చూసేయండి. అంత కూల్ వెదర్లో టీ లేకుండా ఉంటే ఎలా చెప్పండి. ఫస్ట్ అయితే మేము టీతోనే స్టార్ట్ చేసినాం మా డేని. నెక్స్ట్ అక్కడ జీప్స్ ఉంటే మేము ఒక జీప్ మాట్లాడుకొని సో పైకి వెళ్ళిపోయినాం. ఒక్కొక్కరికి 100 రూపీస్ అట్లా తీసుకున్నట్టున్నారు. ఆ రైడ్ కూడా సూపర్ క్రేజీ ఉండే. అసలు ఎటువైపు చూసినా కొండలు మేఘాలు కలిసి. నేనైతే మౌంటైన్ పర్సన్ అంతా కాదు, బట్ నాకైతే ఈ ప్లేస్ పిచ్చగా నచ్చింది. మీకు కూడా వ్యూ అంతా చూపిస్తా ఉండండి. సిగరెట్ అలా చేయకూడదు. ఇదంతా న్యాచురల్. జస్ట్ మీరు ఇలా చేయాలంటే కొండ మీదకి రావాలన్నమాట. పీక్ ఎక్కితే ఏది అన్న ఇది. ఆనెస్ట్లీ చెప్పాలంటే అసలు ఏం కనిపిస్తలేదు, అంత మేఘాలతో కవరప్ అయిపోయింది. కూడా పూలు మాత్రం కనిపిస్తున్నాయి గైస్, మెట్లు మాత్రం కనిపించట్లేవు. ఇంకా ఉంది గైస్, అగో అక్కడి వరకు ఎక్కాలి. బాగుంది గైస్, కానీ కొన్ని స్టెప్స్ అనుకున్నాం కానీ మాటలు వస్తలేవు గైస్. ఫుల్ గ్యాస్ప్స్. ఓ అందరు ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు. మేమైతే మెట్లు ఎక్కుతూనే ఉన్నాం గైస్. ఆ మంచు వల్ల మేఘాల వల్ల తెలియట్లే కానీ ఫైనల్లీ అయితే డెస్టినేషన్ రీచ్ అయ్యాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. ఇంకా ట్రిప్ అంటే ఫోటోలు దిగకుండా ఉంటామా చెప్పండి. ఇంకా ఫుల్ కావాల్సిన ఫోటోలు దిగినాం. ఇంకా ఫోటో షూట్స్ అవుతున్నాయి గైస్. టైం ఏమో 8:15 అవుతుంది. మనోడు ఫోటోగ్రాఫర్ ఇక్కడ, మనోడు అలిగిండు. ఈ బ్యాచ్ అయితే అసలు క్రేజీ గైస్. నాకైతే అసలు భలే తగిలారు. ఫుల్గా ఎంజాయ్ చేసినాను అయితే. మార్నింగ్ అయిపోయినా కానీ అసలు మొత్తం మంచు అండ్ మేఘాల మధ్యలో ఉన్నాం. అసలు క్రేజీ ఉండే, నిజంగా చాలా నచ్చింది. కింద గుహలా కూడా ఉంది, అక్కడికి వెళ్ళినామంట చూద్దాం ముందు అని చెప్పి. ఇక్కడ జలసంద్రం ఉంది ఫ్రెండ్స్, వెళ్ళామా కొంచెం క్రేజీ ఉంది గైస్. ఇక్కడైతే నాకైతే చాలా నచ్చింది. ఉల్లంగిరి పీక్ కి పక్కా ట్రై చేయండి రండి. ట్రెక్కింగ్ ఉంటుంది, ఐ లవ్డ్ ఇట్. ఫొటోస్ అయితే సూపర్ ఉంటాయి. ఈ పీక్ మీద ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర ఒక పూజారి కూడా ఉన్నాడు. చాలా క్రేజీ అనిపించింది. ఫ్రెండ్స్ వచ్చినాడు మనోడు మళ్ళా. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా మా ఇంకో ఫ్రెండ్ కూడా కలిసిండు. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయంట, మనం పోవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకా మేము కిందకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. నాకు ఇక్కడైతే దూరం నుంచి చూస్తే ఒక పీక్ అనేది ఆంజనేయ స్వామిలా కనిపించింది గైస్. మీకు ఎలా కనిపించిందో నాకు కామెంట్ బాక్స్ లో పక్కా మెన్షన్ చేయండి. ఓకే, ఇంకా మేము కిందకి స్టార్ట్ అయిపోయినాం. చెప్పా కదా ఐ గాట్ ఏ క్రేజీ ప్యాక్ అని చెప్పి. ఇంకా నవ్వుతూనే ఉన్నాం గైస్ ట్రిప్ అంతా. నెక్స్ట్ వచ్చేసరికి మేము బ్రేక్ఫాస్ట్ మీద యుద్ధం చేసాం. అక్కడ ఏం దొరుకుతుంది చెప్పండి, మ్యాగీ ఇంకా టమాటో రైస్ దొరికింది. ఆబ్వియస్లీ అన్ని హిల్ స్టేషన్స్ దొరికినట్టు కుమ్మేసాం. ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి బిజినెస్ పెడితే సెట్. నెక్స్ట్ మేము జెర్రీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం గైస్. ఆ జీప్ రైడ్ అయితే అసలు క్రేజీ ఉండే, మొత్తం ఊగిపోతూ ఉన్నాం. జెర్రీ వాటర్ ఫాల్స్కి వచ్చేసాం గైస్. వావ్, మీరు కనుక చిక్మగళూరు వెళ్తే ఆ ములియంగిరి పీక్ అండ్ ఈ జెర్రీ వాటర్ ఫాల్స్ మాత్రం పక్కా విజిట్ చేయండి, చాలా బాగుంది. లిటరల్లీ అన్ని దగ్గరే ఉంటాయి గైస్. నాకైతే చుట్టూ తిరిగి ఒకటే ప్లేస్కి వెళ్తున్నట్టు అనిపించింది చిక్మగళూరులో. నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్ప సరైన మీల్ తినలే అనిపించి మేమైతే మంచి రెస్టారెంట్కి వెళ్ళి అసలు మీల్స్ కుమ్మేసాం, బాగుండే. మా డ్రైవర్ అని అయితే ఈ వీడియో తీసే వరకు వదలలేదు గైస్, మొత్తానికి తీసి పెట్టేశాను. ఇంకా అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. దగ్గరలో ఎలిఫెంట్ శాంచురీ అని చెప్పి ఉంటే అక్కడికి వెళ్ళాను గైస్. నాకైతే అసలు అంత నచ్చలేదు. అంటే ఫొటోస్లో చూస్తే చాలా బాగా అనిపించింది, తీరా చూస్తే అక్కడికి వెళ్ళేసరికి ఒక 6-7 ఎలిఫెంట్స్ ఉన్నాయంతే. బట్ అక్కడ ఏంటంటే ఒక మంచి లేక్ వ్యూ ఉంది మాట, చాలా బాగుంది అదైతే. అక్కడ 50 రూపీస్కో 100 రూపీస్కో ఆ గడ్డి ఇస్తూ ఉంటారు. సో అది మనం తినిపిస్తూ ఉండి ఫొటోస్ తీసుకోవచ్చు. నాకైతే అంత ఇంట్రెస్ట్ రాలేదు, బట్ ఆయనకైతే నన్ను తోచడానికి ట్రై చేసింది. మీకు సన్సెట్ అలా చూడాలనుకుంటే రావచ్చు, బట్ రిమైనింగ్ అయితే ఇక్కడ
అంత పెద్ద ఏం లేదు, నాకైతే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అయితే. బట్ ఫైన్, వీ కాంట్ హెల్ప్ ఇట్. ఆ వ్యూతో చాలా డిసప్పాయింట్ అయ్యాయి గైస్. ఎందుకు నాకు షామీర్పేట లెక్కి వెళ్ళినా సరిపోతుంది అనిపించింది టు బి ఫ్రాంక్. ఇంకా అక్కడ పక్కనే ఒక కెఫే ఉంటే అక్కడికి వెళ్ళి ఫిల్టర్ కాఫీ తాగాం, బాగుండే యాక్చువల్లీ. తాగలేదు బాగుందా? అబ్బా జంపర్ మే బంపర్. ఒకటి అయింది, ఒకటి గైస్ థంబ్నెయిల్ చెప్పిన ఇందాకనే. నియర్లీ వి రీచ్డ్ కూర్గ్ ఇంకా ఈవినింగ్. సో అక్కడ రాజశ్రీ గార్డెన్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి చూసేసాం అన్నమాట. మాకైతే మెయిన్ మార్నింగ్ పీక్ అండ్ జెర్రీ వాటర్ ఫాల్స్ చాలా నచ్చాయి, మిగిలినవి అయితే ఓకేగా అనిపించింది. ఇంకా అంత ట్రిప్కి వెళ్ళి ఏమైనా కొనకుండా ఇంటికి తీసుకెళ్తే మాత్రం మనం అయిపోతాం అన్నమాట. సో అందుకే ఏమైనా చూసాను ఏమైనా దొరుకుతాయని చెప్పి. వావ్, సో కాస్ట్లీ గైస్. నిజంగా చెప్పాలంటే కెరియర్లో సక్సెస్ అవ్వాలేమో ఇక్కడ కొనాలంటే. బట్ ఫైన్, చిన్న తీసుకోవచ్చు. వావ్, ఓకే. Lafite. Yeah, that's the 1872. Yeah. But this is 1952. ఇక్కడ మనకి ఏంటంటే వైన్, చాక్లెట్స్, టీ పౌడర్, కాఫీ పౌడర్ అండ్ ఇండియన్ స్పైసెస్ బాగా దొరుకుతాయి అన్నమాట. మీకు కావాల్సింది తీసుకోవచ్చు. Lafite of how many years? Yeah, 7 years. 7 years. Hold it. Just breathe. ఆయన అది లఫీట్ అని అంటున్నాడు, బట్ అది లఫీట్ కాదు. మీరు కనుక ట్రై చేస్తే ట్రై చేయండి. ఇంకా నేనైతే ఇండియన్ స్పైసెస్ అవి కొనుక్కొని ఇంకా వచ్చేసాను. ఫైనల్గా రోజంతా తిరిగి నైట్కి మంచి డిన్నర్ ప్లేస్కి వచ్చామన్నమాట. మంచిగా తినేసాం. ఓవరాల్ డే 2 అయితే బాగానే ఉంది కదా. ఎలిఫెంట్ ఒక్కటి మిస్ చేయాలనిపించింది, బట్ ఫైన్, ఎనీవేస్ వీ కాంట్ హెల్ప్ ఇట్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఆ లైక్ కాస్త గుద్ది సబ్స్క్రైబ్ చేసేయండి. ఇట్ విల్ ఎంకరేజ్ మీ టు డూ మోర్ వీడియోస్. Day 3 వ్లాగ్ విల్ బి కమింగ్ సూన్. అంటిల్ దెన్, బై బై గైస్, టేక్ కేర్.